హాయ్ అండి. హై నెక్ బ్లౌజు 31 సైజు చూసారు కదా. ఇవి 4 బ్లౌజెస్ అన్నీ కూడా ఒకసారి కట్ చేసుకుందాం. ఇలా నీట్గా సమానంగా అన్నీ కూడా సమానంగా వేసుకొని చూసారు కదా, ఎక్కడ ఎగుడు లేకుండా అన్నీ కూడా సమానంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి 31.5ని 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 7 పావుతక్కువ 8 పావుతక్కువ 8కి మార్కింగ్ చేసుకున్నాం. మనకి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్కి 1 ఇంచి, ఖర్చుకి 1.5 చూసారు కదా. ఇవి బ్యాక్ సైడ్ డాట్స్కి 1 ఇంచి, ఖర్చుకి 1.5. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ తెలుసుకున్నాం కదా, బ్లౌజు పొడవు తెలుసుకోవాలి. బ్లౌజ్ పొడవు బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పట్టుకొని ఇలా కిందని ఒక 1/2 ఇంచి వదిలేసుకొని పైన ఒక 1/2 ఇంచి వదులుకొని అలాగన్నా చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజు ఎంత పొడవు ఉందో ఒకసారి బ్యాక్ సైడ్ కొలుసుకోవాలి. చూడండి 13.5. ఈ 13.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 14.5. ఇలా 14.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కనిపించట్లేదు, వేరేది పీస్. బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? మనకి 13.5 వచ్చింది. 13.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 14.5. ఇలా 14.5కి మార్కింగ్ చేసుకోవాలి. చేసాం కదా. ఫస్ట్ బ్లౌజ్ సైజు, బ్లౌజు పొడవు. ఇప్పుడు నెక్కి షోల్కి మనకి 13.5 కదా బ్లౌజ్ సైజు. ఇది పెద్ద సైజు బ్లౌజు. దీనికి మనకి 5.5 తీసుకుంటే నెక్కి షోల్కి సరిపోద్ది. చూసారు కదా, నెక్కి షోల్కి మనకి 5.5. చంక డౌను 5.5. ఇప్పుడు చెస్ట్ లూజు. ఇది చాలా పెద్దవాళ్ళదండి, వీళ్ళు బటన్స్ పెట్టుకున్నారు. అందుకే ఇది నెక్ కూడా హై నెక్. చూసారు కదా, మనకి బటన్స్ ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ నుంచి మనము చంక డౌన్ ఉంది కదా, ఈ ప్లేస్కి మనం కరెక్ట్గా చెస్ట్ లూజు చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఈ ఖర్చుకి 2 ఇంచు ఖర్చు తీసుకున్న ఈ ఖర్చుకి ఇలా కలుపుకోవాలి. చూసాం కదా. ఇప్పుడు చంక దింపు మనము 1.5 తీసుకుంటున్నాం. చూసారు కదా. ఇప్పుడు ఈ చంక మన నడుము లూజ్కి దీనికి సెట్ అయిందో ఒకసారి చూసుకుందాం. ఇలా పైన మనకి 1/2 ఇంచి పోతుంది. ఇప్పుడు 1/2 ఇంచి పోతుంది కదా, ఇప్పటి నుంచి 1/2 ఇంచి వదిలేసుకొని ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకుందాం. చూసారు కదా, 8 వచ్చింది. అంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 1/2 ఇంచి పైకి పెడదాం. చూసారు కదా, ఇలా పైకి పెడదాం. ఇప్పుడు 1/2 ఇంచి పైకి వచ్చింది. ఇప్పుడు కూడా మనం చూసారు కదా.
ఇప్పుడు 1/2 ఇంచు పైకెట్టగానే మనకి చెస్ట్ లూజు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ దింపు ఎంత ఉందో ఇలా బ్యాక్ సైడ్ నుంచి మొత్తం పట్టుకొని ఇలా ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా అసలు ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచి ఇక్కడ కూడా 2 ఇంచి మార్కింగ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళది కాబట్టి. ఇప్పుడు 2 ఇంచ్ నుంచి 2 ఇంచ్ నుంచి ఇలా కలుపుకొని చంక చూసారు కదా ఇలా రౌండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ పెట్టి కొలుద్దాం. చూసాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్ చూసారు కదా ఇలా కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా కొలాలి. చూసారు కదా కరెక్ట్గా కొలితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూసాం కదా క్రాస్ కటింగ్ పెట్టాను. బ్లౌజు హై నెక్ అయినా సరే ఇది క్రాస్ కటింగ్ ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి 2 ఇంచీలు ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా 2 ఇంచీలు ఫోల్డింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా డ్రాయింగ్ చేద్దాం. ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఇప్పుడు ఫ్రంట్ డౌన్ ఎంత ఉందో నెక్ డౌన్ చూద్దాం. ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ దింపు ఇలా చూసుకోవాలి. మనకి ఎంత వచ్చింది 5.5. చూడండి ఇలా 5.5. ఇప్పుడు షేప్ బెల్ట్ కొలకుండా ఎంత ఉందో అంత కొలాలి. ఇలా చూడండి షేప్ బెల్ట్ ఫోల్డింగ్ చేస్తున్నాను. 4 వచ్చింది. చూసారు కదా షేప్ బెల్ట్ తీసేస్తే 4 వచ్చింది. ఈ 4కి మనం 1.5 కలుపుకోవాలి. 4కి మనం 1.5 కలుపుకుంటే 5.5. చూసారు కదా 4 వచ్చింది. 4కి 1.5 కలుపుకుంటే 5.5. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్ నుంచి పట్టుకొని
కరెక్ట్గా షోల్డర్ మధ్యలోని ఇలా షోల్డర్ మధ్యలో పట్టుకోవాలి. ఈ ఫస్ట్ డాట్కి ఇక్కడ 1/2 ఇంచ్ వదులుకొని కొలుసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ వదులుకొని ఇలా చూసుకోవాలి. బాగా సాదీయకూడదు, మరి అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. ఇలా లైట్గా. అసలు ఖర్చు చూసారు కదా, అసలు ఖర్చు కింద మన జాయింట్కి ఖర్చు ఉండాలి కదా, 1/2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ ప్లేస్లో ఎంత ఉందో ఒక్కసారి కొలుసుకోవాలి. చూడండి ఇలా ఎంత వచ్చింది, 3. ఇప్పుడు ఇక్కడికి ఎంత వచ్చింది, అక్కడికి 1/4 ఇంచ్ ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ అది వదులుతాం, ఉక్సులపేట కాజాపేట వేస్తాం కదా, దానికి ఖర్చుకి ఒక 1/4 ఇంచ్. ఇప్పుడు 3 ఇంచెస్ చూస్తారు కదా, ఇక్కడికి 3 ఇంచెస్. ఇప్పుడు డాట్ సైజ్ ఎంత ఉందో కూడా ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. డాట్ సైజు చూడండి, 1.5 డాట్ పొడవు ఉంది కదా, డాట్ సైజు 1.5 డాట్ పొడవు కూడా చూసుకోవాలి. డాట్ పొడవు ఎంత వచ్చింది, 2.5. మనకి 1.5 కలుపుకుంటే 2.5. ఇప్పుడు మన డాట్ సైజ్ అంతా 2.5. డాట్ సైజు 2.5 చూసారు కదా. మనకి డాట్ పొడవు ఎంత వచ్చింది, 2.5. ఈ 2.5కి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాట్ మార్జిన్ వేస్తున్నాం. ఈ డాట్ పొడవు ఎంత వచ్చింది, మనకి 2.5 వచ్చింది. డాట్ పొడవు 2.5 వచ్చింది. 2.5కి కిందనే 1/2 ఇంచ్ కలుపుకుంటే ఎంత వచ్చింది, మనకి 3. ఇప్పుడు ఈ డాట్స్ రెండో డాట్ కూడా చూద్దాం. ఈ రెండో డాటు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కొలితే మనకి డాటు తెలిసిపోద్ది. చూడండి, పైన మనం డాట్కి ఎంత తీసాం, మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. కరెక్ట్గా సెంటర్లో తీసుకుంటే సరిపోద్ది. 4 కదా వచ్చింది మనకి, 4. పైన 1/2 ఇంచ్ మనం ఖర్చు వదిలేసుకుంటున్నాం, కిందని 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ వదిలేసుకుంటే ఎంత వచ్చిందో చూసుకొని ఇప్పుడు డాట్ సైజ్ చూసుకోవాలి. ఇప్పుడు డాట్ సైజ్ ఎంత వచ్చింది, కరెక్ట్గా సెంటర్లో వచ్చింది. ఈ డాట్ పొడవు కూడా ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇలా టేప్తో డాట్ పొడవు కూడా చూసుకోవాలి. రెండున్నర. ఈ 2.5కి 1/4 ఇంచ్ కలుపుకోవాలి. కలుపుకుంటే 3. చూసారు కదా, 3 కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూడో డాటు. ఈ మూడో డాటు మనం ఇక్కడ చంక డౌన్ తీయాలి కదా, చంక డౌన్ తీసినప్పుడు 30 తీసుకుంటున్నాం. ఇలాగా మనం 30 తీసుకున్నాం. చూడండి కరెక్ట్గా. ఇప్పుడు డాటు కరెక్ట్గా ఈ ప్లేస్కి ఎలా ఉందో సెంటర్లో చూసారు కదా, ఇలా కూడా సెంటర్గా తీసుకొని
ఈ సెంటర్ నుంచి మనం ఇలా బేస్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా షేప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచి పైకి కట్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో చెప్దాం, కట్ చేయలేదు చూడండి. ఒక 1/2 ఇంచి పైకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా, కటింగ్ చేద్దాం. చూసారు కదా, ఈ ఫ్రంట్ కూడా ఒకసారి మనకి ఎంత వచ్చిందో చూసుకుందాం. ఈ ఫ్రంట్ కూడా ఒకసారి ఇలా కలుసుకుంటే సరిపోద్ది. చూసారు కదా షేప్. షోల్డర్, ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచి మనం ఆల్రెడీ 1/2 ఇంచి ఖర్చు కుదురుకోవాలి కదా, 1/2 ఇంచి వదులుకొని ఇప్పుడు నెక్ సరిపోందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా నెక్ సరిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూసారు కదా, బ్యాక్, ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్. బ్యాక్ కట్ చేశాక ఎక్కువ మంది హ్యాండ్స్ కట్ చేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కట్ చేస్తారు. నేనైతే ముందు బ్యాక్ తీసిన వెంటనే ఫ్రంటే తీసేస్తాను. హ్యాండ్స్ కట్ చేయండి. అందరు చెప్పే పద్ధతి ఒకటే, కాకపోతే చెప్పే విధానంలో తేడా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని, ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఇలా మనం హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది? 10. హ్యాండ్ లూజు, మనకి హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. 5.5. హ్యాండ్ రౌండ్, ఇలా హ్యాండ్ బ్యాక్ సైడ్ రౌండ్ కూడా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, 8. మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది? 10. 10కి మనము 1/2 ఇంచి పైన జాయింట్కి, 1 ఇంచి కింద ఫోల్డింగ్కి ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు 10.5, 11. మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనకి 11 పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో చూద్దాం. హ్యాండ్ డౌన్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి మనము 3 ఇంచెస్. చూసారు కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది? 8. ఇలా క్రాస్గా హైట్ని క్రాస్ చేసుకోవాలి. చూసారు కదా,
8ని ఇలా క్రాస్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ రౌండ్లు తీసుకోండి. మనకి ఎంత వచ్చింది లూజు 5.5. ఈ 5.5కి 2 ఇంచి ఖర్చు. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు ఇది అసలు ఇది ఖర్చుకి. చూసారు కదా, ఇలా మనకి ఇక్కడ 1.5 పైన హెమ్మింగ్కి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూసారు కదండి, నేనైతే అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. ఒక్కసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను, ఇంకో పద్ధతిలో మళ్ళీ చెప్తాను. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాం. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఇవి 4 బ్లౌజ్ పీసులో 4 ఒకసారి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని మనకు బ్లౌజ్లో షేప్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. చూడండి, మనకి పావు తక్కువ 2, మధ్యలో ఒకసారి చూడండి, ఇక్కడ కూడా 2.5, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ పావు తక్కువ 2.5 కూడా కాదు, ఒక గీత ఎక్స్ట్రా. ఎలా అయితే 2. మనకి ఈ క్వశ్చన్స్ వస్తాక కూడా షేప్ బెల్ట్ ఒక్కలాగే ఉంది 2. ఇప్పుడు మనకి 2 కదా వచ్చింది, ఆల్రెడీ 2 పీసులు ఇవి. ఇది మన క్లాత్ సరిపోతుంది, 2 పీసులు కాబట్టి క్లాత్ సరిపోతుంది. కాబట్టి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు, 1/2 ఇంచ్ ఇంకా తగ్గే వస్తుంది. అది సింగిల్ పీస్ అనుకోండి, 2 వస్తే 3 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 వచ్చింది కదా, 2కి 1/2 ఇంచ్ కలుపుకుంటే 2.5, మధ్యలో కూడా 2.5, ఇక్కడ కూడా 2.5, మొత్తం అంతా 2.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజు ఇలా పొడవు చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ 1/2 ఇంచ్ మిగిలింది. ఈ 1/2 ఇంచ్ మనకి షేప్ బెల్ట్ అది ఎదుగుతాం కదా, అప్పుడు మనకు 1/2 ఇంచ్ పోద్ది కదా షేప్ బెల్ట్ కూడా. ఇలా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్రాస్ ముక్కలు కావాలి, మెడ ముక్కలు కావాలి కదా. మెడ ముక్కలు మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలి. మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇది నిలువు సాగలేదు, ఇది క్రాసు చూసారా సాగుతుంది. ఇలా క్రాస్ ముక్కల్లో మనం కటింగ్ చేసుకోవాలి మెడ ముక్కలు ఎప్పుడైనా సరే. చూసారు కదా, బ్లౌజెస్ 4 ఒకసారి కట్ చేస్తాం. ఇలా బ్లౌజ్లో ప్యాక్ చేసుకుని విక్కిన వేసుకొని ఒకసారి కుడేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్, నా వీడియో కానీ బాగా నచ్చితే లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.